హే గైస్, మీలో ఎంతమందికి నాటుకోడి చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటుకోడి కూర తిని పెరిగా, ఎంతైనా పల్లెటూరులంగా. సో ఇక ముందుగా ఆయిల్లోకి మసాలా దినుసులు, జీర, ఆవాలు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత వాష్ చేసిన చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి. అందులోకి సాల్ట్, పసుపు, ధనియా, జీర పౌడర్స్ 2 పౌడర్స్ వేసి అండ్ కారం వేసి నెక్స్ట్ చికెన్ మసాలా యూజ్ చేస్తాను. యూజువల్గా నేను ఆచి యూజ్ చేస్తాను. వేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే చేప ఉడికి చెడ్డ అండ్ మాంసం ఉడకపోతే చెడ్డ. సో ఇది ఒక సామెత గైస్, అలా యూజ్ చేసాయి వీడియోలో. ఇప్పుడు మూత తీసి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర, కసూరి మెత్తిని వేసి సర్వ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.